నేను చనిపోయేలోపు ఇంకొకసారి ఎవరో ఒకరిని చంపి తినాలి అని చెప్పేసి వీడు బయట ఉండి మిగతా ఎవరో బాయిల్ అవుతున్నట్టు అట్లా స్టార్ట్ అయ్యి. వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఒక క్యానిబల్ గురించి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. 1950s ఒక స్కూల్ కిడ్ ఉండేవాడు. అండ్ సడన్గా ఒకరోజు రాత్రి వాడికి కల వచ్చింది. ఏమనంటే వీళ్ళ తమ్ముడు వీడు ఒక పాట్లో బాయిల్ అవుతున్నారు అన్నట్టు. సడన్గా లేచేసరికి అది కల అనుకుని రియలైజ్ అయినాడు. నెక్స్ట్ వీడి థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. ఎట్లా అంటే అది ఏదైతే ఉందో ఆ కళ దాన్ని రివర్స్గా ఊహించుకోవడం స్టార్ట్ చేసినాడు. ఎట్లా అంటే వీడు బయట ఉండి మిగతా ఎవరో బాయిల్ అవుతున్నట్టు అట్లా స్టార్ట్ అయింది. అండ్ మెల్లమెల్లగా వాళ్ళ క్లాస్లో పక్కన మిగతా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని తింటే ఎట్లుంటుంది, వాళ్ళని టేస్ట్ చేస్తే ఎట్లుంటుంది అన్న థాట్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ఒక 3 decades ఈ థాట్ని ఆయన అట్లనే ఏమంటారు సప్రెస్ చేసుకున్నాడు. అండ్ లిటరేచర్ చేద్దామని చెప్పి సోర్బన్ యూనివర్సిటీ ఫ్రాన్స్లో జాయిన్ అయినాడు. అండ్ ఆ ఏజ్లో వచ్చేసరికి ఇంకా ఆ థాట్స్ ఇంకా సివియర్ అయిపోయి ఆయన ఉండే టోక్యోలో ఒకసారి ఈ యూనివర్సిటీకి వెళ్ళే ముందు ఒకసారి ఎవరో ఒకరిని చూసి వాళ్ళని తిందాము అన్న థాట్లో వాళ్ళ ఇంట్లో వెళ్ళి విండో నుంచి దూకి ఆమె పడుకుంటే చూస్తూ ఉన్నాడు తిందాము అని చెప్పేసి. బట్ స్టిల్ ఏదో వేరే థాట్ అనుకొని రివర్స్ వచ్చేసినాడు. అండ్ ఆయన సైకియాట్రిస్ట్కి ఇది జరిగింది మొత్తం చెప్పినాడు. వాళ్ళ సైకియాట్రిస్ట్ ఏమన్నాడు అంటే, నిన్ని ట్యాగ్ చేయాలా ఇట్లా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో, ఎందుకనంటే థాట్ ఉండడం ఒక ప్రాసెస్, బట్ నువ్వు చేద్దాము అని అనుకున్నావు కాబట్టి ఇట్ ఈజ్ వెరీ క్రిమినల్ లైక్ సిచ్యువేషన్ అన్నట్టు నేను సైకియాట్రిక్ ఆ కండిషన్లో నేను ట్యాగ్ చేయాలనంటే, వీళ్ళ ఫాదర్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ టోక్యోలో, చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నట్టు. సో వాళ్ళ నాన్న అన్నాడు, లేదు వీ డోంట్ డూ ఇట్ అని చెప్పేసి అని డిసైడ్ అయిన తర్వాత వెళ్ళిన యూనివర్సిటీకి వెళ్ళి లిటరేచర్ చేయడం స్టార్ట్ చేసినాడు. అండ్ అక్కడ కూడా మెల్లగా హంట్ చేస్తూ ఉన్నాడు అందరి జనాల్ని, ఎవరిని కావాలి, ఎవరిని చూస్ చేసుకోవాలని చెప్పిగా ఉండి అంత సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా అట్లా లోన్లీగా అయ్యి కాబట్టి ఆయనకి మంచి టాల్ హ్యాండ్సమ్ మంచి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండి మంచి ఆరాతో ఉన్న ఒక మనిషిని తింటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు, ట్రయల్ చేస్తున్నాడు, చుట్టుపక్కల అందరినీ గమనిస్తూ ఉన్నాడు. అండ్ ఆయన ఫార్చునేట్లీ ఆయనకి వాళ్ళ క్లాస్మేట్ అనమాట, ఎవరు ఒక రెనే హార్ట్ఫెల్ట్ అని చెప్పేసి డచ్ స్టూడెంట్, ఈయనతో పాటు లిటరేచర్ క్లాస్లో ఉంది. మెల్లగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. అండ్ దేవర్ లైక్ కైండ్ ఆఫ్ డేటింగ్ దానికి వచ్చేసి. అండ్ ఫస్ట్ టైం వెళ్ళింది ఆయన నార్మల్గా బిహేవ్ చేసింది. సెకండ్ టైం కూడా ఆయన రూమ్కి వెళ్ళింది. అండ్ ఆయన వెనక నుంచి రైఫిల్ తీసుకొని వచ్చి లోడ్ చేసి షూట్ చేస్తే ఆ రైఫిల్ జామ్ అయింది. అండ్ తను అటు సైడ్ ఫేస్ చేస్తుండి ఈయన బ్యాక్ సైడ్ నుంచి ఫైర్ చేద్దామని అనుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆమెకి ఏం సౌండ్ రాలేదు. అండ్ ఈయన కూడా రైఫిల్ తీసుకొని వెళ్ళి ఏం కానట్టు పెట్టేసి వచ్చి ఆమెతో నార్మల్గా మాట్లాడాడు. అండ్ థర్డ్ టైం ఎవరైతే ఈయన రూమ్కి వచ్చిందో దెన్ అనుకున్నాడు చంపేయాలి అనేసి. చంపేసి ఆమె బాడీని పార్ట్స్ చేసి ఒక 3 days ఆమెను తినడం స్టార్ట్ చేసినాడు. 3 days తిన్నాడు కంటిన్యూస్గా. అండ్ మిగిలిన పార్ట్స్ ఫ్రీజర్లో పెట్టినాడు. అండ్ కొన్ని డిస్పోజ్ చేసే పార్ట్స్ అన్నీ కూడా బ్యాగ్లో ఒక సూట్ కేసులో వేసుకెళ్ళి తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు, ఎక్కడ డంప్ చేయాలని చూద్దామని చెప్పేసి. అల్టిమేట్లీ పోలీసులు ఏదో సస్పిషియస్గా ఉన్నాడు అని చెప్పేసి
ఆయనను పట్టుకున్నారు, అడిగినారు ఏముంది సూట్ కేసులో అని. సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే రీనే బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి మొత్తం. దెన్ ఆయనను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి జాపనీస్ కోర్టు నిర్ధారించింది ఏమనంటే హీఈస్ నాట్ సేన్ పర్సన్, హీఈస్ ఇన్సేన్, మెంటల్ హాస్పిటల్లో ఈయన పెట్టాలి అని చెప్పేసి. అండ్ ఈ కేసు అంతా కూడా ఒక 2 years ట్రయల్ నడిచింది. అండ్ ఫైనల్ కంక్లూషన్ ఏమనంటే ఈయనని, సిన్స్ ఈయన జపాన్ కాబట్టి జపాన్ సైకియాట్రిక్ హాస్పిటల్లో ఈయనని సైకియాట్రిక్ ప్రిజన్లో పెట్టాలి అని చెప్పేసి. వీళ్ళ ఫాదర్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి. అండ్ జపనీస్ కోర్ట్ లైక్ ఫ్రాన్స్లో ఆ కోర్ట్ ఏదైతే కేస్ ఫైల్స్ ఉన్నాయో, ఈ కేసు ఎంత గ్రూసంగా ఉన్నందుకు ఆ కేస్ ఫైల్స్ అని సీజ్ చేసి అది ఎవరికి అందకూడదు అన్నట్టు దే హ్యావ్ బ్లాక్డ్ ఇట్. సో ఆ బ్లాక్ చేసినందు కారణంగా జపనీస్ కోర్టు ఈయన మీద వర్డిక్ట్ ఇస్తున్నప్పుడు స్ట్రాంగ్ కేస్ ఫైల్స్ లేవు, కేస్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి ఈయనను సైకియాట్రిక్ వార్డులోనే పెట్టాలి అని చెప్పి ఇనిషియల్ కంక్లూజన్. బట్ సిన్స్ ఈ కేస్ ఫైల్స్ ఏవి లేకపోయేసరికి ఈయనని రిలీజ్ చేసినారు. హీఈస్ లైక్ ఇప్పుడు నార్మల్గా మనం ఎట్లయితే బయట తిరుగుతున్నామో, హీఈస్ ఆల్సో ఇన్ 1981 నుంచి ఇప్పటిదాకా కూడా హీ స్టిల్ అలైవ్ అండ్ హీఈస్ అమాంగ్ అస్. తిరుగుతా ఉన్నాడు నార్మల్ లైఫ్ మనం ఎట్లయితే లీడ్ చేస్తున్నాం అట్లా లీడ్ చేస్తున్నాం. లేట్ బ్యాక్ ఇన్ 1980s జపనీస్ ఈయన ఒక బుక్ రాసినాడు, హౌ టు లైక్ ఎట్లా చంపినాడు ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి. ఈయన సెలబ్రిటీ లాగా బికేమ్ సెలబ్రిటీ ఆల్మోస్ట్. ఈయన పేరు వచ్చేసి ఇసే సగావా. అండ్ కుకింగ్ షోస్కి గెస్ట్గా ఇన్వైట్ చేసినారు ఈయనని. యాజ్ అ జడ్జ్ ఫర్ ఈటింగ్ కాంటెస్ట్కి పిలిచినారు. ఛానల్ టాక్ షోస్లో పిలిచినారు. చాలా సెలబ్రిటీ లాగా చూసినారు. అండ్ ఈవెన్ ఈయన ఇప్పటికీ చెప్పేది ఏమనంటే, నేను చనిపోయేలోపు ఇంకొకసారి ఎవరో ఒకరిని చంపి తినాలి అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఇసే సగావా. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్.